హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనము క్లాస్ 10th సోషల్ స్టడీస్లో ఎకనామిక్స్లో చాప్టర్ 1 అయిన డెవలప్మెంట్ డిస్కస్ చేస్తున్నాం. మనము ఈ చాప్టర్ని ఫస్ట్ ఒక క్వశ్చన్తో మొదలుపెట్టినాం. వాట్ డెవలప్మెంట్ ప్రామిసెస్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్స్. అంటే పర్సన్ టు పర్సన్ డెవలప్మెంట్ గోల్ అనేది మారుతా పోతుంది. అలాగే ఒక పర్సన్ డెవలప్మెంట్ గోల్ ఇంకొక పర్సన్ యొక్క డెవలప్మెంట్ గోల్ కాకపోవచ్చు. అలాగే ఆ డెవలప్మెంట్ గోల్ వల్ల అతడికి ఏమైనా నష్టం కూడా కలగచ్చు. తర్వాత డెవలప్మెంట్ అంటే మనం ఓన్లీ మనీ పర్స్పెక్టివ్గానే చూడము, వేరే గోల్స్ని కూడా చూస్తాం. లైక్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ, నో డిస్క్రిమినేషన్, పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. ఇలా మనము డెవలప్మెంట్ అంటే ఓన్లీ మనీ పర్స్పెక్టివే చూడడం, వేరేటివి కూడా చూస్తాం. తర్వాత మనం నేషనల్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేసినాం. అంటే ఒక కంట్రీలో ప్రజల మధ్యనే డెవలప్మెంట్ గోల్స్ వ్యారీ అవుతూ ఉంటే అలాంటిది నేషనల్ డెవలప్మెంట్ యొక్క థాట్ పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది. అప్పుడు మనం నేషనల్ డెవలప్మెంట్కి ఏ గోల్స్ని కన్సిడర్ చేయాలి అంటే ఆ కంట్రీలో మెజారిటీ పాపులేషన్ యొక్క డెవలప్మెంట్ గోల్ని కన్సిడర్ చేయాలి. బట్ ఆన్ 2 కండిషన్స్. ఒకటి, ఆ మెజారిటీ పాపులేషన్ యొక్క గోల్ వల్ల చాలామందికి ఉపయోగం ఉండాలి. అలాగే ఆ డెవలప్మెంట్ గోల్ అచీవ్ చేయడానికి తగిన టెక్నాలజీ కావచ్చు ఉండాలి. తర్వాత మనం ఇప్పుడు కొన్ని కంట్రీస్ని మనం డెవలప్డ్ అంటాం, కొన్ని కంట్రీస్ని అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటాం, అలాగే కొన్ని కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ అంటాం. అది మనం ఎలా చెప్పగలుగుతున్నామంటే ఒక క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా వచ్చేసి పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ డివైడ్ చేస్తే మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద కంట్రీస్ని కంపారిజన్ చేసే బ్యాంక్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్. తర్వాత ఈ వరల్డ్ బ్యాంక్ ప్రతి ఇయర్ కంట్రీస్ని కంపారిజన్ చేసి ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తుంది. ఆ రిపోర్ట్ పేరు వచ్చేసి వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్. 2019 వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం $6,700 కంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ కంట్రీస్కి అయితే ఎక్కువ ఉంటుందో ఆ కంట్రీస్ అన్ని హై ఇన్కమ్ కంట్రీసే. తర్వాత $2,500 కంటే తక్కువ ఉంటుందో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆ కంట్రీస్ అన్ని లో ఇన్కమ్ కంట్రీస్. మన యొక్క ఇండియా అనేది లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కిందకు వస్తుంది. ఎందుకంటే మన ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి $6,700. ఓకేనా. తర్వాత మనం ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, యావరేజ్ ఇన్కమ్ కావచ్చు, ఇది కంపారిజన్కి బాగుంటుంది. కానీ ఇది కొన్ని డిస్పారిటీస్ ఉంటుంది దీనికి. ఏం డిస్పారిటీస్ అంటే ఒక కంట్రీ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంతో చెప్తుంది మనకు కంపారిజన్ కోసం, కానీ ఆ కంట్రీలో ఆ ఇన్కమ్ అనేది పీపుల్ మధ్య ఎలా డివిజన్ అయిందో అది మనకు చెప్పదు. కాబట్టి యావరేజ్ ఇన్కమ్ కంపారిజన్కి ఒక్కటి మంచిది, కానీ అది కొన్ని డిస్పారిటీస్ దాస్తుంది. తర్వాత మనం ఎలాగైతే పీపుల్కి డెవలప్మెంట్ గోల్ అంటే ఓన్లీ మనీ పర్స్పెక్టివ్ ఉండదు, అలాగే కంట్రీస్ని కూడా మనం ఓన్లీ మనీ పర్స్పెక్టివ్ మీద కంపారిజన్ చేయకూడదు, వేరే క్రైటీరియాని కూడా కన్సిడర్ చేసుకోవాలి అని డిస్కస్ చేసినాం. అలా కన్సిడర్ ఎందుకు చేయాలి అంటే మనీ పర్స్పెక్టివ్ మీద పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద కంట్రీస్ని స్టేట్స్ని కంపారిజన్ చేసింటే మన ఇండియాలో హర్యానా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అదే మిగతా క్రైటీరియా ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్, లిటరసీ రేట్, నెట్ అటెండెన్స్ రేషియో మీద కంపారిజన్ చేసింటే కేరళ ఫస్ట్ ఉంది. కాబట్టి మనకి ఏమర్థమవుతుంది, ఓన్లీ మనీ ఉంటేనే మనుషులు బాగా జీవించలేరు, వాటితో పాటు మిగిలిన ఫెసిలిటీస్ కూడా బాగుండాలి. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే ఒక సంవత్సరంలో 1000 మంది పుట్టిన చిల్డ్రన్ వాళ్ళల్లో ఎంతమంది ఒక ఇయర్ కాకముందే చనిపోతారో వాళ్ళని ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ కింద వస్తుంది. తర్వాత లిటరసీ రేట్ అయితే ఎవరెవరు పర్సన్స్ 7 years ఏజ్ కంటే ఎక్కువ ఉండి వాళ్ళు ఒక భాషలో రాయడానికి చదవడానికి వస్తుందో వాళ్ళందరినీ మనం లిటరేట్ పాపులేషన్ అంటాం. తర్వాత నెట్ అటెండెన్స్ రేషియో అంటే ఒక రీజియన్లో ఒక ప్లేస్లో 14-15 ఏజ్ గ్రూప్కి సంబంధించిన చిల్డ్రన్ 1000 మంది ఉన్నారనుకో, వాళ్ళల్లో స్కూల్కి ఎంతమందికి వెళ్తున్నారో టోటల్కి స్కూల్కి ఎంతమందికి వెళ్తున్నారు చేసే రేషియోని నెట్ అటెండెన్స్ రేషియో. 500 members స్కూల్కి వెళ్తా అంటే అప్పుడు 500:1000 1:2 వస్తుంది నెట్ అటెండెన్స్ రేషియో. తర్వాత పబ్లిక్ ఫెసిలిటీస్ గురించి చదివినాం. దాంట్లో మనకి ఏమర్థమైంది, కొన్ని ఫెసిలిటీస్ని మనం ఇండివిజువల్గా
అఫోర్డ్ చేయలేం, దాన్ని మనం కలెక్టివ్గా అఫోర్డ్ చేయగలం. లైక్ ఎడ్యుకేషన్, తర్వాత వచ్చేసి హెల్త్ ఫెసిలిటీస్, అవి మనం ఇండివిజువల్గా అఫోర్డ్ చేయలేం, కలెక్టివ్గా అఫోర్డ్ చేయొచ్చు. అందుకే ఒక స్టేట్మెంట్ కూడా ఉంది, మనీ ఇన్ యువర్ పాకెట్ కెనాట్ బై ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ యు మే నీడ్ టు లివ్ వెల్. ఇది మనం చెప్పిన, నీ జోబీలో ఉన్న డబ్బులు ప్రతి ఒక్క వస్తువుని, ప్రతి ఒక్క సర్వీస్ని కొనలేదు నువ్వు బాగా బతకడానికి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ బిగిన్ చేసే ముందు మనకి ఇక్కడ ఈ చాప్టర్ అనేది ఒకటి 1 మార్క్ ఒక బిట్ వస్తుంది, తర్వాత 4 మార్క్స్కి ఒక క్వశ్చన్ వస్తుంది. 1 మార్క్ బిట్స్ ఏవైనా అడగచ్చు, కాబట్టి మనం ఎవ్రీ పాయింట్ చదువుకుంటూ పోవాలి. మనకి ఇక్కడ బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్, ఇంకొకసారి ఏంటండి, బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్. ఎక్స్పాండ్ బిఎంఐ అని అడిగితే మీరు బాడీ మాస్ ఇండెక్స్ అని రాయండి. అసలు బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. వన్ వే టు ఫైండ్ అవుట్ ఇఫ్ యు ఆర్ ప్రాపర్లీ నరిష్డ్ ఈజ్ టు క్యాలిక్యులేట్ వాట్ న్యూట్రిషన్ సైంటిస్ట్ కాల్డ్ బాడీ మాస్ ఇండెక్స్. మనము హెల్తీగా ఉన్నామో లేదో, హెల్తీగా మన బాడీలో అన్ని న్యూట్రిషన్స్ ఉన్నాయో లేదో డాక్టర్స్ ఒక క్రైటీరియా ద్వారా చెక్ చేస్తారు. అదేం క్రైటీరియా అంటే బాడీ మాస్ ఇండెక్స్. లెట్ ఈచ్ స్టూడెంట్ ఈజ్ ఇన్ ద క్లాస్ ఫైండ్ అవుట్ హిజ్ ఆర్ హర్ వెయిట్ అండ్ హైట్. టేక్ ద వెయిట్ ఆఫ్ ఈచ్ స్టూడెంట్ ఇన్ kilograms, then take the height by drawing up a scale on the wall and measuring accurately with the headstand. Convert the height recorded in centimeters into meters. Divide the weight in kg by the square of the height. ఇక్కడ మన క్లాస్లో ఒక్కొక్క స్టూడెంట్ యొక్క వెయిట్ అలాగే హైట్ అనేది రికార్డ్ చేయాలి, అంటే నోట్ డౌన్ చేసుకోవాలి. వెయిట్ వచ్చేసి మనం కేజీస్లో తీసుకోవాలి, తర్వాత హైట్ వచ్చేసి ప్రాపర్గా గోడకి కరెక్ట్ నిలబడి స్కేల్తో సెంటీమీటర్స్లో మెజర్ చేసిన హైట్ని తర్వాత మీటర్స్లో కన్వర్ట్ చేయాలి. తర్వాత వెయిట్ ఇన్ కేజీస్ బై స్క్వేర్ ఆఫ్ హైట్, అంటే కేజీ బై మీటర్ స్క్వేర్ చేయాలి. ఒక స్టూడెంట్ యొక్క వెయిట్ 20 kgs ఉందనుకో, తర్వాత అతడి యొక్క హైట్ అనేది 1 మీటర్. ఓకేనా? ఇంత ఉండదు, క్యాలిక్యులేషన్ కోసం ఈజీగా తీసుకుంటారు. 1 మీటర్ వచ్చిందనుకో, సెంటీమీటర్స్లో నుండి మీటర్స్లో కన్వర్ట్ చేసినాక దీనికి మనం స్క్వేర్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఎంత అవుతుంది? 20/1 స్క్వేర్ ఎంత? 1. కాబట్టి 20 kg/m² అని వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దెన్ లుక్ అట్ ద బిఎంఐ ఫర్ ఏజ్ టేబుల్స్ గివెన్ ఆన్ పేజెస్ 90 to 91. మనకు లాస్ట్లో బాడీ మాస్ ఇండెక్స్ యొక్క టేబుల్స్ అనేది ఇచ్చినారు, అవి ఒకసారి మళ్ళీ లాస్ట్లో మీకు చూపిస్తాం. ఏ స్టూడెంట్స్ బిఎంఐ కుడ్ బి విత్ ఇన్ ద నార్మల్ రేంజ్ ఆర్ లెస్ దెన్ దట్, అండర్ వెయిట్ ఆర్ మోర్ ఒబేసిటీ. ఫర్ ఎగ్జాంపుల్, if a girl student is 14 years and 8 months old and the BMI is 15.2, then she is undernourished. Similarly, if the BMI of a boy aged 15 years and 6 months is 28, then his weight. Discuss the life situation and the exercise habits of students in general without body sharing anyone. ఒకవేళ ఎవరిదైనా BMI 18 కంటే తక్కువ ఉందనుకో, అతన్ని మనం అండర్ నరిష్డ్ అంటాం, అంటే ఇతనిలో న్యూట్రియంట్స్ అనేటివి తక్కువ ఉన్నాయని అర్థం బిఎంఐ. తర్వాత ఎవరిదైతే బిఎంఐ 25 కంటే అబోవ్ వచ్చిందనుకో, అతన్ని మనం ఓవర్ వెయిట్ అంటాం. ఓకేనా? కాబట్టి కరెక్ట్ బిఎంఐ అంటే 18 to 25 మిడిల్లో ఉంటే కరెక్ట్ బిఎంఐ అంటాం. 25 కంటే ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, 18 కంటే తక్కువ ఉన్న ప్రాబ్లమే. ఓన్లీ బిట్ పర్స్పెక్టివ్గా చూసుకోండి. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్, ఫార్ములా వచ్చేసి వెయిట్ ఇన్ కేజీస్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. తర్వాత 18 బిఎంఐ ఒకవేళ 18 వస్తే దానికంటే ఒకవేళ బిఎంఐ ఒక స్టూడెంట్ది 18 కంటే బిలో వచ్చిందనుకో అతడు అండర్ నరిష్డ్. ఒకవేళ బిఎంఐ అనేది 25 కంటే ఎక్కువ వచ్చిందనుకో అతడు ఓవర్ వెయిట్ అంటే ఒబేసిటీ. తర్వాత బిఎంఐ 18 to 25 ఇచ్చిందనుకో అతడు కరెక్ట్గా హెల్తీ పర్సన్గా ఉన్నట్టు, నరిష్డ్ అని అర్థం. ఓకేనా?
హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. ఇప్పుడు మనం ఒక రిపోర్ట్ ఆల్రెడీ చదివినాం. ఏం రిపోర్టు? వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్. దాన్ని ఏ బ్యాంక్ రిలీజ్ చేసేది? వరల్డ్ బ్యాంక్. అది ఏ క్రైటీరియా మీద కంట్రీస్ని కంపారిజన్ చేస్తుంది? పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఓకే, మనము తర్వాత ఇంకో టాపిక్ చదివినాం, ఇన్కమ్ అండ్ అదర్ క్రైటీరియా. దాంట్లో మనం ఏం చదువుకున్నామంటే కంట్రీస్ని ఓన్లీ మనీ పర్స్పెక్టివ్ మీద మనం కంపారిజన్ చేయకూడదు. అదర్ దెన్ మనీ వీ షుడ్ కంపేర్ అదర్ థింగ్స్ ఆల్సో బిట్వీన్ కంట్రీస్. హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అవి కూడా కంపారిజన్ చేయాలి అని తెలుసుకున్నాం. ఇప్పుడు మనీతో పాటు ఇటువంటివి హెల్త్, ఎడ్యుకేషన్ని కంపేర్ చేసే రిపోర్టే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. ఓకేనా? ఓన్లీ మనీ దట్ ఈస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద కంపారిజన్ చేసేది వరల్డ్ బ్యాంకు. అది రిలీజ్ చేసే రిపోర్టు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్. మనీతో పాటు అదర్ క్రైటీరియాని కూడా కన్సిడర్ చేసుకొని కంపారిజన్ చేసేది UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకేనా? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది మనకు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. దీని గురించి మనం క్లారిటీగా నేర్చుకుందాం. వన్స్ ఇట్ ఈస్ రియలైజ్డ్ దట్ ఈవెన్ దో ద లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ ఇంపార్టెంట్, yet it is an inadequate measure of the level of development. ఓన్లీ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ మీద మనము ఇన్కమ్ మాత్రమే కన్సిడర్ చేయడం తప్పు. ఇన్కమ్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ వీ షుడ్ ఆల్సో కన్సిడర్ అదర్ క్రైటీరియా ఆల్సో. There could be a long list of such criteria, but then it would not be useful. సరే, వేరే క్రైటీరియాని కన్సిడర్ చేయాలి అన్నాం కదా అని అన్నిటినీ కన్సిడర్ చేయకూడదు. ఒకవేళ అన్నిటినీ కన్సిడర్ చేయాలనుకుంటే పెద్ద లిస్టే తయారవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? వాట్ వీ నీడ్ ఈజ్ ఏ స్మాల్ నెంబర్ ఆఫ్ దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇంపార్టెంట్ క్రైటీరియా మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి, సచ్ యాజ్ హెల్త్, ఎడ్యుకేషన్. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ముఖ్యం ఒక కంట్రీ యొక్క డెవలప్మెంట్ చెప్పాలి అంటే. సచ్ యాజ్ ద వన్స్ వీ used in comparison of Kerala and Haryana or among them. Over the past decade or so, health and education indicators have come to be widely used along with income as a measure of development. మనము హర్యానా యొక్క అలాగే కేరళ యొక్క కంపారిజన్లో ఇన్కమ్ పర్స్పెక్టివ్లో హర్యానా ఫస్ట్, కానీ హెల్త్ పర్స్పెక్టివ్లో కేరళ ఫస్ట్, అలాగే ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ కూడా కేరళ ఫస్ట్. కాబట్టి ముఖ్యమైనవి హెల్త్, ఎడ్యుకేషన్. ఎందుకంటే ఈ మధ్య మారుతున్న కాలంలో కావచ్చు డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ప్రతి కంట్రీ. అలాగే ఎడ్యుకేషన్ అనేది ఎవ్రీ చైల్డ్కి ఇవ్వడం అవసరం. కాబట్టి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండ్ ఇన్కమ్, ఈ 3 క్రైటీరియా మీద కంట్రీస్ని కంపారిజన్ చేయడం మంచిది అన్నారు. ఫర్ ఇన్స్టాన్స్, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ పబ్లిష్డ్ బై UNDP యొక్క అబ్రివేషన్ అనేది ఇక్కడ ఇవ్వలేదు, రాసుకోండి. ఓకేనా? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్, నేషనల్ కాదు, నేషన్స్. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. నేషన్స్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది మనకు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. దీంట్లో మనకు హెల్త్, ఎడ్యుకేషన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ 3టిని కన్సిడర్ చేసుకుంటారు కంపారిజన్కి. కంపేర్స్ కంట్రీస్ బేస్డ్ ఆన్ ది ఎడ్యుకేషన్ లెవెల్స్ ఆఫ్ ది పీపుల్, హెల్త్ స్టేటస్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇట్ వుడ్ బి ఇంట్రెస్టింగ్ టు లుక్ అట్ సర్టెన్ రిలవెంట్ డేటా రిగార్డింగ్ ఇండియా అండ్ ఇట్స్ నైబర్స్ ఫ్రమ్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2020. మనకి ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2020 ఇచ్చినారు. దాన్ని ఒకసారి చూడమంటారు, చూద్దాం ఖచ్చితంగా. మనకి ఇక్కడ ఏ కంట్రీస్ని కంపారిజన్ చేసినట్టే శ్రీలంక, ఇండియా, మయన్మార్, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ ఈ కంట్రీస్ని కంపారిజన్ చేసినారు. ఓకేనా? మనకు జీడిపి వచ్చేసి మనకు శ్రీలంకది 12,707 ఉంది. తర్వాత ఇండియాది వచ్చేసి 6,681 ఉంది. మయన్మార్ది వచ్చేసి 4,961 ఉంది. పాకిస్తాన్ది వచ్చేసి 5,005 రూపీస్ డాలర్స్. ఓకేనా? ఇది కూడా డాలర్స్లోనే ఉంది. నేపాల్ది వచ్చేసి 3,457 ఉంది. బంగ్లాదేశ్ది వచ్చేసి 4,976 ఉంది. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనకు శ్రీలంకకి ఇద్దాం.
తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసి మనము ఇండియాకి ఇద్దాం. తర్వాత థర్డ్ ప్లేస్ వచ్చేసి మనం పాకిస్తాన్కి ఇద్దాం. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మనం మయన్మార్కి ఇద్దాం. ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి మనం బంగ్లాదేశ్కి వేయాలి, ఎందుకంటే 4976 ఉంది బంగ్లాదేశ్ది యాజ్ కంపేర్డ్ టు మయన్మార్. కాబట్టి ఫస్ట్ ప్లేస్ శ్రీలంక, సెకండ్ ప్లేస్ ఇండియా, థర్డ్ ప్లేస్ పాకిస్తాన్, ఫోర్త్ ప్లేస్ బంగ్లాదేశ్, ఫిఫ్త్ ప్లేస్ మయన్మార్, సిక్స్త్ ప్లేస్ నేపాల్. ఇది జీడిపి ప్రకారంగా చూసినాం. ఇప్పుడు మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మీద చూద్దాం. ఇది కూడా ఇంపార్టెంట్ క్రైటీరియా. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఒక చైల్డ్ పుట్టినప్పుడు అతడు ఎంతకాలం బ్రతకగలడు అని లైఫ్ ఎస్టిమేషన్ చేస్తాం చూడండి, దాన్ని మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటాం. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ డినోట్స్ యాజ్ ద నేమ్స్ సజెస్ట్స్ యావరేజ్ ఎక్స్పెక్టెడ్ లెంత్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎ పర్సన్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్. పుట్టినప్పుడే వాడు ఎంత కాలం బతకగలడో అది ఎక్స్పెక్టెన్సీ చేయడమే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అంటారు. ఓకేనా. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అంటే యావరేజ్ ఎక్స్పెక్టెడ్ లెంత్ ఆఫ్ లైఫ్. ఈ పిల్లోడు ఎంతకాలం బ్రతకగలడు అని అంచనా వేయడం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్. ఇప్పుడైతే మినిమం 70 years మన ఇండియాలో బతకగలరు ప్రస్తుతం అయితే. ఓకేనా. కంట్రీ టు కంట్రీ వ్యారీ అవుతూ ఉంటుంది. జపాన్లో అయితే ఎక్కువ ఏండ్లు నివసిస్తారు ప్రజలు. ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ మీద మన కంట్రీస్ని కంపారిజన్ చేద్దాం. శ్రీలంకలో 77 years వరకు బతకగలరు. తర్వాత ఇండియాలో చెప్పిన 70 years 69.7 అంటే 69 years 7 months. అంటే యావరేజ్గా ఇండియా పాపులేషన్లో యావరేజ్గా తీసుకున్నారు ఎంతమంది అయితే పిల్లలు పుడతారు. మయన్మార్ వచ్చేసి 67.1, పాకిస్తాన్ వచ్చేసి 67.3, నేపాల్ వచ్చేసి 70.8, బంగ్లాదేశ్ వచ్చేసి 72.6. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి యాజ్ యూజువల్ శ్రీలంక, సెకండ్ ప్లేస్ వచ్చేసి బంగ్లాదేశ్, థర్డ్ ప్లేస్ వచ్చేసి నేపాల్, ఫోర్త్ ప్లేస్ వచ్చేసి పాకిస్తాన్, ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి ఫస్ట్ శ్రీలంక, సెకండ్ బంగ్లాదేశ్, థర్డ్ నేపాల్, ఫోర్త్ ఇండియా, ఫిఫ్త్ పాకిస్తాన్, సిక్స్త్ మయన్మార్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఆఫ్ పీపుల్ ఏజ్డ్ 25 and above. ఇది వచ్చేసి మనకు ఎవరైతే 25 years వరకు స్కూలింగ్ పూర్తి చేసినారో వాళ్ళ యొక్క పాపులేషన్ పర్సంటేజ్ అని మనకు అడుగుతున్నారు. ఇప్పుడు యావరేజ్గా 25 years అంటే మనము ఖచ్చితంగా ఆల్మోస్ట్ బీటెక్ వరకు కంప్లీట్ చేసి ఉంటాం. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని. మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఆఫ్ పీపుల్ ఏజ్డ్ 25 and above. మనము మన యొక్క 25 years వరకు చదివితే అలా ఎంతమంది 25 years వరకు చదివినారు అంటే ఆల్మోస్ట్ మనం ఎల్కేజీ నుండి మొదలు పెడితే ఖచ్చితంగా నర్సరీ 25 years వరకు అంటే ఎన్ని ఇయర్స్ చదివినట్టు అని వస్తే శ్రీలంకలో 10 years వరకు చిల్డ్రన్ అనే వాళ్ళు చదువుతారు యావరేజ్గా. ఇండియా వచ్చేసి వాళ్ళ యొక్క 25 years లైఫ్లో 10 years స్కూల్కి కేటాయించినారని అర్థం. ఇండియాలో 6 years యావరేజ్గా చదువుతున్నారు. ఎందుకంటే మన ఇండియాలో చాలా మోసాలు అనేది జరుగుతుంది. చిల్డ్రన్ని లేబర్ వర్క్లోకి ఎక్కువ మంది పంపిస్తున్నాడు. అర్థమవుతుందా. అంటే నేను మళ్ళీ క్రిటిసైజ్ ఏం చేయట్లేదు, కానీ రియల్ కంపేర్ టు శ్రీలంక అంటే మనం చాలా వెనకబడి ఉన్నాం. మయన్మార్ 5 years, పాకిస్తాన్ 5.2, నేపాల్ 5.0, బంగ్లాదేశ్ 6.2. ఫస్ట్ ప్లేస్ యాజ్ యూజువల్ శ్రీలంక, సెకండ్ ప్లేస్ ఇండియా, థర్డ్ ప్లేస్ బంగ్లాదేశ్, ఫోర్త్ ప్లేస్ పాకిస్తాన్, ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి మయన్మార్కి వస్తుంది, నేపాల్కి వస్తుంది. ఇప్పుడు హెచ్డిఐ ర్యాంక్ ఆల్మోస్ట్ మన వరల్డ్లో 196 కంట్రీస్ ఉన్నాయి. ఈ 196 కంట్రీస్కి మొత్తానికి హెచ్డిఐ ర్యాంక్ అనేది తీసినారు. మన స్కూల్లో ఎట్లయితే ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు అట్లా తీస్తారు, ఇక్కడ కూడా హెచ్డిఐ ర్యాంక్ అనేది తీసినారు. దాంట్లో వచ్చేసి ఈ 3 క్రైటీరియాని కన్సిడర్ చేసుకున్నారు: ఎడ్యుకేషన్, హెల్త్, జీడిపి.
వీటిని కన్సిడర్ చేసుకొని మన యొక్క వరల్డ్ యొక్క హెచ్డిఐ ర్యాంక్ అనేది రిలీజ్ చేసింది. హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హెచ్డిఐ ర్యాంక్స్ ఇన్ అబౌట్ టేబుల్ ఆర్ అవుట్ ఆఫ్ 189 కంట్రీస్ ఇన్. ఓకే, ఇక్కడ 189 కంట్రీస్కి మాత్రమే ఇచ్చిన 196 కంట్రీస్ ఉన్నాయి ఆల్మోస్ట్. ఓకేనా, మన వరల్డ్లో శ్రీలంక వచ్చేసి 73rd ర్యాంక్ ఉంది, ఇండియా వచ్చేసి 130 ర్యాంక్ ఉంది, తర్వాత వచ్చేసి మయన్మార్ వచ్చేసి 148th ర్యాంక్, పాకిస్తాన్ వచ్చేసి 154th ర్యాంక్, నేపాల్ వచ్చేసి 143rd ర్యాంక్, బంగ్లాదేశ్ వచ్చేసి 134th ర్యాంక్. హెచ్డిఐ ర్యాంక్ అంటే నార్మల్ ర్యాంక్ అంతే. ఎట్లయితే మన స్కూల్లో ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు అట్లా తీస్తారు, ఇక్కడ కూడా అంతే ర్యాంక్స్ అనేది తీసినారు ఈ క్రైటీరియా బేసిస్ మీద కంట్రీస్కి. దాంట్లో మన ఇండియా వచ్చేసి 130th ర్యాంక్లో ఉంది, గుర్తుపెట్టుకోండి, అడగచ్చు. ఓకేనా, మనకి ఇయర్ రిలీజ్ చేసినాం న్యూ మోడల్ పేపర్లు 1 మార్క్ వచ్చేసి ఎక్స్పాండ్ యుఎన్డిపి అని అడిగినారు ఈ చాప్టర్ నుండి. కాబట్టి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, isn't it surprising that a small country in our neighborhood Sri Lanka is much ahead of India in every respect, and a big country like ours has such a low rank in the world? శ్రీలంకకి ఏమో 73rd ఉంది, ఇండియాకి ఏమో 130th ఉంది. అనిపించట్లే మనము ఇంత పెద్ద కంట్రీ కానీ వెనకలు ఉన్నాం. మన నేబరింగ్ కంట్రీ అయిన శ్రీలంక కంటే చిన్న కంట్రీ. Table 1.6 also shows that though Nepal and Bangladesh have low per capita income than that of India, yet they are better than India in life expectancy. లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో అంటే బంగ్లాదేశ్, నేపాల్లో నివసించే ప్రజలు ఎక్కువ కాలం బతకగలుగుతున్నారు యాజ్ కంపేర్డ్ టు ఇండియన్ పీపుల్. Many improvements have been suggested in calculating HDI and many new components have been added to the Human Development Report. But by prefixing human to development, it has made it very clear that what is important in development is what is happening to citizens of a country. It is people, their health, their well-being that is most important. Do you think there are certain other aspects that should be considered in measuring human development? ఇప్పుడు మనకు మొత్తానికి ఏమంటున్నారంటే ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కావచ్చు లేకుంటే క్రైటీరియాలో కావచ్చు ఇంకొన్ని యాడ్ చేయాలి అని డిమాండ్స్ కూడా వచ్చినాయి ప్రజల దగ్గర నుండి. కానీ ఏవి ఇంపార్టెంట్ అవి ఒక్కటే యాడ్ చేయాలని, లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్కమ్, ఈ మూడే మెయిన్ ఇంపార్టెంట్ అని అవి ఒక్కటే యాడ్ చేసినారు. మనల్ని అడుగుతున్నారు ఇంకా ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో రిపోర్ట్లో ఏమి యాడ్ చేయాలి క్రైటీరియా అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, చూద్దాం ఎవరెవరికి ఎంత నాలెడ్జ్ ఉందో ఏవేవి యాడ్ చేయొచ్చు అని చూద్దాం. ఓకేనా, ఇక్కడ మనకు ఈ టేబుల్లో నుండి ఒకటి డెఫినేషన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అడుగుతారు, తర్వాత ఈ మీన్ స్కూల్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఏమడగరు, హెచ్డి అయితే ఖచ్చితంగా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. హెచ్డి అంటే ఓన్లీ ర్యాంక్. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుందండి, శ్రీలంకకి 73rd ఉంది, ఇండియాకి 130 ఉంది, కాబట్టి ఇండియానే కదా 130 అంటే రాంగ్. ఇప్పుడు మీ స్కూల్లో 10 ర్యాంక్స్ అనేది తీస్తారు, 5 ర్యాంక్స్ అనేది తీస్తారు, ఒకవేళ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయనుకో, అప్పుడు 5th ర్యాంక్ గొప్పనా ఫస్ట్ ర్యాంక్ గొప్పనా? ఒకసారి ఆలోచించండి, 5th ర్యాంక్ గొప్పనా ఫస్ట్ ర్యాంక్ గొప్పనా? మీరు ఖచ్చితంగా అంటారు ఫస్ట్ ర్యాంక్. అలాగే ఎవరిది ఫస్ట్ ఉందో అంటే ఇక్కడ శ్రీలంకది ఉంది తక్కువ ర్యాంక్స్ ప్రకారంగా, అయితే ఇండియా కొంచెం వెనుకబడే ఉంది, అర్థమవుతుందా? మిగతా క్రైటీరియా ప్రకారం కూడా ఇండియా కొంచెం వెనుకబడే ఉంది. కానీ మనం పవర్ షేరింగ్లో శ్రీలంకలో చదువుకున్నాం. మెజారిటేరియనిజం ఇన్ శ్రీలంక చదివేటప్పుడు సివిల్ వార్ తర్వాత ఎకనామిక్ స్టేటస్ అనేది శ్రీలంకది పడిపోతూ వచ్చేసింది. అక్కడ మనం చదువుకున్నాం, ఫస్ట్ చాప్టర్లో చదువుతారని కూడా అక్కడ ఉంది, మనం చదివినాం. ఇప్పుడు శ్రీలంకది ఇంత బాగుంది ఎకనామిక్ స్టేటస్ అనేది, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది, కానీ ఆ సివిల్ వార్ వల్ల వాళ్ళు చాలా నష్టపోతారు. ఇప్పుడు లాస్ట్ టాపిక్ మన చాప్టర్కి సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్. ఈ టాపిక్ మొదలుపెట్టే ముందు మీకు ఒకటి చెప్పాలనుకుంటాను, అది ఏమిటంటే ఇప్పుడు మనం డెవలప్ అవ్వాలి అనుకుంటాను. ఓకే, మనం సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ డెవలప్ అవ్వాలి అనుకుంటే బిజినెస్ చేద్దాము అనుకుందాం. ఓకే,
ఒక ఇండస్ట్రీని పెడదాం అనుకుంటున్నా, డెవలప్ అవుతాను కాబట్టి. మెటీరియల్స్ని తయారు చేయడం వల్ల, గూడ్స్ని తయారు చేయడం వల్ల డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి నేను ఇండస్ట్రీని స్థాపించాను. ఇప్పుడు నా ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే నేను ఏ థింగ్స్ని వాడుకుంటా, ఏ ఫెసిలిటీస్ని వాడుకుంటానంటే, ఒకటి వాటర్, ఓకేనా, తర్వాత ఎలక్ట్రిసిటీ, ఓకే, తర్వాత మా ఇండస్ట్రీ నుండి వచ్చే పొల్యూషన్, ఎయిర్ బయటికి వెళ్తుంది, అది గాల్లో కలుస్తుంది. తర్వాత ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ అయ్యే మెటీరియల్స్తో పాటు వేస్ట్ మెటీరియల్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని నేను గార్బేజ్లో పడేస్తాం, డస్ట్బిన్, లేకుంటే మనము అవుట్స్కట్స్లో ఉంటాయి చూడండి, అక్కడ మనకు ఇది మొత్తం స్క్రాప్ అదంతా వేస్తారు చూడండి, అక్కడ వేస్తాను. ఇప్పుడు నేను డెవలప్ అవ్వాలి అనుకుంటాను, డెవలప్ అవుతున్నా కూడా ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేసిన మెటీరియల్స్ని ట్రాన్స్పోర్ట్ చేసిన గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్న, డెవలప్మెంట్ అవుతున్నా. కానీ నేను ఎలా అవుతానా, నేచర్లో దొరికే రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ నేను డెవలప్మెంట్ అవుతున్నా. ఇదే ఒకవేళ క్వశ్చన్ ఇప్పుడు నేను ఏదైతే నేచర్లో దొరికే రిసోర్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ నేను డెవలప్మెంట్ అవుతున్నానో, ఇలాగే నేను ఫ్యూచర్లో కూడా డెవలప్మెంట్ అవ్వగలనా అనే క్వశ్చన్ మార్క్ రావచ్చు. అది ఖచ్చితంగా వస్తుంది. ఈ రకంగా మనం యొక్క డెవలప్మెంట్ కోసం నేచర్లో దొరికే రిసోర్సెస్ని మనం ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. ఇది తప్పు. ఎందుకంటే ఇప్పుడు మనం నేచర్లో దొరికే రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేసి 100 కోట్లు సంపాదించాం అనుకో, ఫ్యూచర్లో ఆ రిసోర్సెస్ అనేది తగ్గిపోయి మన యొక్క డెవలప్మెంట్ అనేది 50 crores పడిపోతుంది. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఇప్పుడు ఏదైతే మనం ప్రజెంట్లో నేచర్లో దొరికే రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ డెవలప్ అవుతున్నామో, ఈ యొక్క సిచ్యువేషన్ని మనం ఫ్యూచర్లో కూడా చూడగలమా? ఇప్పుడు ఎట్లయితే డెవలప్మెంట్ అవుతున్నామో ఆ డెవలప్మెంట్ ఫ్యూచర్ వరకు కూడా సస్టైన్ అవ్వగలదా, అలాగే ఉండగలదా డెవలప్మెంటు అని అడుగుతాను. ఇక్కడ ఒక కొటేషన్ కూడా ఇచ్చిన చూడండి, వీ హ్యావ్ నాట్ ఇన్హెరిటెడ్ ద వరల్డ్ ఫ్రమ్ అవర్ ఫోర్ ఫాదర్స్, వీ హ్యావ్ బారోడ్ ఇట్ ఫ్రమ్ అవర్ చిల్డ్రన్. మీరు మళ్ళీ కామెంట్ బాక్స్లో ఏం తిట్టద్దండి, ఓకే, మీకు అర్థం కావాలని చెప్తాను. మనకు బాలకృష్ణ సినిమా వీరసింహారెడ్డిలో కడపలో జరిగేటప్పుడు ఫైట్, మనకు అక్కడ నరసింహ స్వామి యొక్క గుడి ముందర బాలకృష్ణ ఫైట్ చేసేటప్పుడు విలన్కి ఆ పిల్లోని చూపిస్తూ చెప్తాడు, రేపటిది ఇది అని ప్రపంచం అనేది. అప్పుడు మనకి ఏమర్థమైంది అంటే, ఇప్పుడు మనం నివసిస్తున్న ప్రాంతం కూడా రేపటి వాళ్ళకి సొంతమైనది, అంటే పుట్టబోయే పిల్లలకి సొంతమైనది. ఇక్కడ మనకు అదే చెప్తున్నారు. మనం ఇప్పుడు ఏదైతే బతుకుతున్నామో ల్యాండ్ మీద కావచ్చు, ఈ రిసోర్సెస్ని వాడుతున్నామో, ఆ రిసోర్సెస్ అనేవి మన యొక్క ఫోర్ ఫాదర్స్ ద్వారా, మన యొక్క తాతలు ముత్తాతల ద్వారా మనకేం రాలేదు, అవి మనము మన యొక్క పిల్లల నుండి అప్పుగా తెచ్చుకునేటివి. అర్థమవుతుందా? మనకేం ఆస్తిగా ఏం రాలే, ఆ ల్యాండ్ కావచ్చు, ఆ రిసోర్సెస్ కావచ్చు, వాటిని మనం మన యొక్క చిల్డ్రన్ నుండి తీసుకున్నాం, ఫ్యూచర్ జనరేషన్స్ నుండి లాక్కున్నాం, అది మనకి ఇచ్చినారు. సపోజ్ ఫర్ ది ప్రెజెంట్ దట్ ఏ పర్టికులర్ కంట్రీ is quite developed, we would certainly like this level of development to go up further or at least to be maintained for future generations. ఇప్పుడు మనం ప్రెజెంట్లో ఒక కంట్రీ బాగా డెవలప్మెంట్ అయ్యింది అని చూస్తాం, ఆ కంట్రీ ఇప్పుడు ఎలాగైతే డెవలప్ అవుతుందో ఆ డెవలప్మెంటే సాగాలి అని కూడా కోరుకుంటాం, మంచిగా కోరుకుంటాం. ఎప్పుడైనా అలా సాగకపోయినా ఏదో కొంచెమైనా డెవలప్ అవుతానే ఉండాలి అని కోరుకుంటాం, కానీ ఆగిపోకూడదు అని కోరుకోం. కానీ హౌఎవర్ సిన్స్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది 20th century అంటే 1900 to 1999, అది 20th century. దాంట్లో 1950 తర్వాత a number of scientists have been warning that the present type and levels of development are not sustainable. ఇప్పుడు ప్రెజెంట్లో మనం ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నామో, డెవలప్మెంట్ అవుతున్నామో, ఆ డెవలప్మెంట్ ఫ్యూచర్కి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఈ పేస్ యొక్క డెవలప్మెంట్ ఎలా స్పీడ్ మీద మనము డెవలప్ అవుతున్నామో ఆ డెవలప్మెంట్ మనం ఫ్యూచర్లో చూడలేకపోవచ్చు అంటున్నాను. ఎందుకంటే రిసోర్సెస్ అనేది అయిపోతున్నాయి, ఆ రిసోర్సెస్ లేకపోయినప్పుడు మనం డెవలప్ ఎలా అవ్వగలం అని క్వశ్చన్ మార్క్ వస్తుంది.
ఇదే క్వశ్చన్ మనకు పబ్లిక్ ఎగ్జామ్లో కూడా ఏమని అడిగినారు, ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్, గివ్ 2 ఎగ్జాంపుల్స్. ఏ ఎగ్జాంపుల్స్ అంటే ఇవే, ఒకటి గ్రౌండ్ వాటర్ ఇన్ ఇండియా, నెక్స్ట్ ఎగ్జాషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఈ 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. అంటే ఒకే క్వశ్చన్, ఏం లేదు, ఏ పేస్ ఏ స్పీడ్లో అయితే మనం ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్నామో లేకుంటే చేస్తున్నామో ఆ డెవలప్మెంట్ ఫ్యూచర్ వరకు అలాగే ఉండగలదా, ఫ్యూచర్లో కూడా అలాగే డెవలప్మెంట్ అవ్వగలమా అని క్వశ్చన్ మార్క్. అవ్వలేం, ఎందుకంటే మనం నేచర్లో దొరికే రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. రిసోర్సెస్ ఒకవేళ అయిపోతాయి, ఫ్యూచర్లో మనం ఏ రిసోర్సెస్ని వాడి డెవలప్ అవ్వాలా. ఒకసారి చదివేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి పేరా అనేది. Recent evidences suggest that the groundwater is under serious threat of overuse in many parts of the country. About 300 districts have reported a water level decline of over 4 meters during the past 20 years. Nearly one-third of the country is overusing their groundwater reserves. In another 25 years, 60% of the country would be doing the same if the present way of using this resource continues. Groundwater overuse is particularly found in the agriculturally prosperous regions of the Punjab and western Uttar Pradesh, hard rock plateau areas of central and south India, some coastal areas and the rapidly growing urban settlements. మనకి ఇక్కడ రిసోర్సెస్లో గ్రౌండ్ వాటర్ అనేది ఫుల్ థ్రెట్లో ఉంది. ఆల్మోస్ట్ ఇండియాలో 300 డిస్ట్రిక్ట్స్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేసింది. ఏమని రిపోర్ట్ చేసిందంటే, ముందు 10 మీటర్స్ వరకు గ్రౌండ్ని తవ్వితే వాటర్ కనిపించేది, కానీ ఇప్పుడు 14 మీటర్స్ తవ్వినా గ్రౌండ్ వాటర్ అనేది కనిపించడం లేదు అని కంప్లైంట్ చేసింది. ఎగ్జాంపుల్లో చెప్పిన మీకు, అంటే 10 మీటర్స్కి దొరికేది 14 మీటర్స్ పడిపోయింది గ్రౌండ్ వాటర్ లెవెల్. నియర్లీ 1/3 ఆఫ్ ది కంట్రీ ఈజ్ ఓవర్ యూజింగ్ దేర్ గ్రౌండ్ వాటర్ రిజర్వ్స్. కంట్రీలో ఆల్మోస్ట్ 1/3 పాపులేషన్ వాళ్ళకి దొరికే వాటర్ రిసోర్సెస్ని ఎక్కువగా వాడుతున్నారు. రాబోతున్న 25 ఇయర్స్లో 60% పాపులేషన్ అనేది ఇదే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కేవలం 1/3% ఆఫ్ ది పాపులేషన్ చేస్తా అంటే రాబోతున్న 25 ఇయర్స్లో 60% ఆఫ్ ది పాపులేషన్ ఇదే చేస్తుంది. పర్టికులర్గా అగ్రికల్చర్ ఎక్కువగా జరిగే రీజన్స్లో ఇంకా ఈ వాటర్ లెవెల్, గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది ఎక్కువగా ఓవర్ యూజ్ చేస్తున్నారు. ఏవి అంటే పంజాబ్ అండ్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్. గ్రీన్ రెవల్యూషన్ వచ్చినది ఫస్ట్ ఈ స్టేట్స్లోనే. ఇరిగేషన్ ఎక్కువ కావాలి కాబట్టి ఆ క్రాప్స్కి హై ఈల్డింగ్ వెరైటీస్ కాబట్టి వాటికి ఎక్కువ ఇరిగేషన్ వాడడం వల్ల గ్రౌండ్ వాటర్ యొక్క లెవెల్ అనేది తగ్గిపోయింది. వై గ్రౌండ్ వాటర్ ఈజ్ ఓవర్ యూజ్డ్. చూపిన గ్రౌండ్ వాటర్ ఎందుకు ఓవర్ యూజ్ చేస్తున్నారంటే అగ్రికల్చర్ కోసము, తర్వాత హార్డ్ రాక్ ప్లాట్యూ ఏరియాస్ ఆఫ్ సెంట్రల్ అండ్ సౌత్ ఇండియాలో కూడా వాడుతున్నారు. అలాగే వెరైటీ రీజన్స్, ఇంకా ఇండస్ట్రీస్ కోసము అలా రాయొచ్చు. కెన్ దెర్ బి డెవలప్మెంట్ వితౌట్ ఓవర్ యూజ్? ఇది కూడా మంచి క్వశ్చనే. ఇలా గ్రౌండ్ వాటర్ని ఎక్కువ వాడుకోకుండా డెవలప్మెంట్ అవ్వలేమా అంటే అవ్వచ్చు. ఇప్పుడు క్రాప్స్కి మనము ఇరిగేషన్ కావాలి కాబట్టి ఎక్కువ వాటర్ అనేది వాడుతున్నాం. అదే మనము హై ఈల్డింగ్ వెరైటీస్ బదులు పూర్వకాలంలో ట్రెడిషన్ ఫార్మింగ్ ఒక 2-3 ఫార్మర్స్ అన్న చేసిన హై ఈల్డింగ్ వెరైటీస్ నుండి ఓవర్ యూజ్ అనేది కొంచెమైనా తగ్గించవచ్చు. కొంచెమైనా తగ్గించవచ్చు. ఒక సింగిల్ డ్రాప్ వాటర్ని సేవ్ చేసినట్టే గుర్తుపెట్టుకోండి. గ్రౌండ్ వాటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెన్యూవబుల్ రిసోర్సెస్. ఆల్మోస్ట్ కరెక్టే, ఫస్ట్ చాప్టర్లో చదువుకున్నాం జియోగ్రఫీలో. వాటర్ అనేది రెన్యూవబుల్ రిసోర్స్. దిస్ రిసోర్సెస్ ఆర్ రిప్లెనిష్డ్ బై నేచర్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ క్రాప్స్ అండ్ ప్లాంట్స్. రిసోర్సెస్ అనేది ఎవాపరేషన్ ద్వారా మళ్ళీ రెయిన్గా పడి మళ్ళీ ఓషన్ వాటర్లోకి వెళ్తుందని మనకు తెలుసు. However, even these resources may be overused. For example, in the case of groundwater, if we use more than what is being replenished by rain, then we would be overusing this resource. ఎంత ఉన్నా కానీ మనం ఎక్కువగా వాడుకుంటే ఎప్పటికైనా అయిపోతుంది రిసోర్సెస్ అనేటివి. అలాగే మనము నేచర్ రిప్లెనిష్ చేస్తుంది, అంటే నేచరు రెన్యూ చేస్తుంది వాటర్ని, దానికంటే మనము ఎక్కువగా వాడతాం. ఒకవేళ నేచరు 1000 క్వింటాల్స్ ఆఫ్ వాటర్ని రిప్లెనిష్ చేస్తుంటే మనము 10,000 క్వింటాల్స్ ఆఫ్ వాటర్ని నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆర్ దోస్ విచ్ విల్ గెట్ ఎగ్జాస్టెడ్ ఆఫ్టర్ ఏ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ యూజ్.
నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే కోల్, పెట్రోలియం, అవి కొన్ని ఏళ్ళ తర్వాత అయిపోతాయి. We have a fixed stock on earth which cannot be replenished. We do discover new resources that we did not know of earlier. New sources in this way added to the stock. However, over time even this will get exhausted. మనము కోలు, పెట్రోలియంకి తగ్గించేకి యూజ్ మనము ఎలక్ట్రిసిటీ తీసుకుని వచ్చినాం. ఎలక్ట్రిసిటీ బైక్స్, అలాగే టైడల్ ఎనర్జీ, తర్వాత విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఇలా కొత్తవి తీసుకొని వచ్చినాం. కానీ ఎప్పటికో ఒకసారి ఇవి కూడా అయిపోతాయి ఖచ్చితంగా. ఎలక్ట్రిసిటీ నీకు జీవితాంతం వస్తుందా? అది కూడా వాటర్ నుండే కదా ప్రొడ్యూస్ అవ్వాల్సింది. అందుకు ఇప్పుడు మనకి ఇక్కడ క్రూడ్ ఆయిల్ అనేది ఇచ్చినారు, ఎగ్జాషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చినారు, అది చదువుదాం. క్రూడ్ ఆయిల్ యొక్క రిజర్వ్స్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో 808 ఉన్నాయి. ఇవి ఇంకా 70 years వరకు ఉంటాయి. అంటే 70 years పాటు మనం ఆ రిజర్వ్స్ నుండి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. యూఎస్ఏలో 50 రిజర్వ్స్ అనేది ఉంది. దీంట్లో మనకు 10.5 years వరకు మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఆయిల్. మొత్తం వరల్డ్లో మొత్తం వచ్చేసి రిజర్వ్స్ వచ్చేసి 1000 million barrelsలో ఇచ్చినారు. మనకు 1697 ఉన్నాయి. 50.2 years వరకు మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. The table gives an estimate of reserves of crude oil. More important, it also tells us for how many years the stock of crude oil will last. If people continue to extract it at the present rate, the reserves would last only 50 years more. This is for the world as a whole. However, different countries face different situations. Countries like India depend on importing oil from abroad because they do not have enough stocks of their own. If prices of oil increases, this becomes a burden for everyone. There are countries like USA which have low reserves and hence want to secure oil through military or economic power. The question of sustainability of development rises when fundamentally new issues about the nature and process of development. పైన టేబుల్లో మనకు వరల్డ్లో మొత్తం రిజర్వ్స్ని 1000 million barrelsలో లెక్క పెట్టినప్పుడు 1697 ఉన్నాయి. ఇవి మనకు 50.2 years వరకు వచ్చేస్తాయి. ఒకవేళ ఇయర్స్ అయిపోయినాక అప్పుడు క్రూడ్ ఆయిల్ మనం ఎక్కడి నుండి తీసుకోవాలి, ఎలా మనకు క్రూడ్ ఆయిల్ అంటే అది ఒక క్వశ్చన్ మార్క్, దానికి ఆన్సర్ కూడా లేదు. తర్వాత ఇండియా దగ్గర క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ అనేది తక్కువ ఉన్నాయి, అందుకే అది ఇంపోర్ట్ చేయించుకుంటుంది. ఒకవేళ క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైస్ అనేది రైజ్ అయిపోయింది అనుకో, మనం ఇంపోర్ట్ చేయించుకోలేము, ఎందుకంటే అమౌంట్ పెరిగిపోతుంది. అప్పుడు క్రూడ్ ఆయిల్ లేకుండా ఇండియా ఎలా రన్ అవ్వాలి? సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, యూఎస్ఏ దగ్గర కూడా తక్కువ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి, ఓన్లీ 50 ఉన్నాయి. ఒకవేళ యూఎస్ఏ దగ్గర కూడా అయిపోతే యూఎస్ఏ అనేది ఇప్పటికే మిలిటరీ పవర్ ద్వారా కావచ్చు, ఎకనామిక్ పవర్ ద్వారా కావచ్చు, క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ని ఆక్రమించుకొని ట్రై చేస్తుంది. ఇప్పుడు మనకు అర్థమవుతుంది సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ ఎందుకు అని. క్రూడ్ ఆయిల్ని ఇప్పుడు పూర్తిగా వాడుకొని ఫుల్ డెవలప్ అవుతున్నాం. ఈ క్రూడ్ ఆయిల్ అయిపోతే మనం డెవలప్ ఎలా అవ్వాలి? క్వశ్చన్ మార్క్ పెద్ద. ఈస్ క్రూడ్ ఆయిల్ ఎసెన్షియల్ ఫర్ ది డెవలప్మెంట్ ప్రాసెస్ ఇన్ ఏ కంట్రీ? డిస్కస్. ఎస్, అఫ్ కోర్స్. క్రూడ్ ఆయిల్ మనకు వివిధ రకాలు యూజ్ అవుతుంది. వెహికల్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ రన్ అవ్వడానికి కావచ్చు, వివిధ రకాల్లో యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఇంపార్టెంటే. ఇండియా హ్యాస్ టు ఇంపోర్ట్ క్రూడ్ ఆయిల్. వాట్ ప్రాబ్లమ్స్ డూ యూ యాంటిసిపేట్ ఫర్ ద కంట్రీ లుకింగ్ అట్ ది అబోవ్ సిచ్యువేషన్? ఒకవేళ క్రూడ్ ఆయిల్ అయిపోయింది అనుకో, లేకుంటే క్రూడ్ ఆయిల్ యొక్క తక్కువ ఉందని రిజర్వ్స్ రేట్ పెంచినారనుకో, అప్పుడు ఇండియా ఏం చేయాల? ఒక డైలమాలో పడేస్తుంది ఇండియా కంట్రీనే క్రూడ్ ఆయిల్ లేకపోతే. Consequences of environmental degradation do not respect national or state boundaries. This issue is no longer region or nation specific. ఈ తుఫాన్స్ కావచ్చు, లేకుంటే అర్త్క్వేక్స్ కావచ్చు, వాటికి ఈ కంట్రీస్ యొక్క బార్డర్స్ ఇక్కడ వరకు ఇండియా, ఇక్కడ వరకు యూఎస్ఏ. ఒకవేళ జపాన్లో ఏదన్నా తుఫాన్ కానీ లేకుంటే అర్త్క్వేక్స్ వచ్చినానుకో, అది జపాన్ బార్డర్ వరకే ఉండాలి అనేం దానికి ఏం తెలియదు, దానికి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది. అలాగే తుఫాన్ ఒకవేళ ఎక్కడైనా వచ్చిందనుకో, అది ఇక్కడ వరకే లాక్, ఇంకా ముందరికి వెళ్ళకూడదు అని ఏం లేదు, అది ఎక్కడికన్నా వెళ్ళిపోతుంది. ఎందుకంటే దానికి ఈ నేషన్ బౌండరీస్ కావచ్చు, స్టేట్ బౌండరీస్ కావచ్చు, అదేం తెలియదు. సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ కంపారిటివ్లీ ఏ న్యూ ఏరియా ఆఫ్ నాలెడ్జ్ ఇన్ విచ్ సైంటిస్ట్, ఎకానమిస్ట్, ఫిలాసఫర్ అండ్ అదర్ సోషల్ సైంటిస్ట్ ఆర్ వర్కింగ్ టుగెదర్. ఈ సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఒక సీరియస్ ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లైఫ్లో. కాబట్టి
ఎక్కువ మంది ఎకానమిస్ట్స్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఫిలాసఫర్స్ కావచ్చు, వీళ్ళందరూ దీని మీద ఎక్కువ ఫోకస్గా పనిచేస్తున్నారు. ఇన్ జనరల్ ద క్వశ్చన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ ప్రోగ్రెస్ ఈజ్ పెరేనియల్. క్వశ్చన్ ఆఫ్ డెవలప్మెంట్ కావచ్చు, ప్రోగ్రెస్ కావచ్చు, పెరేనియల్ అంటే అదొక ఆన్సర్ చెప్పలేని క్వశ్చన్. అట్ ఆల్ టైమ్స్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ సొసైటీ అండ్ యాజ్ ఇండివిజువల్ వీ నీడ్ టు ఆస్క్ వేర్ వీ వాంట్ టు గో, what we wish to become and what our goals are, so the debate on development continues. ఒకవేళ ఈ రిసోర్సెస్ అయిపోయినాక మనం ఎక్కడికి వెళ్ళి నివసించాలి, ఏమి వాడుకోవాలి, ఇటువంటి క్వశ్చన్స్ అనేది కంటిన్యూ అవుతాయి ఎప్పటి వరకు డెవలప్మెంట్ గురించి మనం పూర్తిగా తెలుసుకునేంతవరకు. కాబట్టి ఈ డెవలప్మెంట్ యొక్క ఐడియాస్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, సొల్యూషన్స్ కావచ్చు, ఇది ఎప్పటికీ ఆగిపోతూ కంటిన్యూ అవుతుంది. ఇది కావాలంటే మీరు మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో కూడా చదువుతారు. ఒకవేళ ఎవరైనా సిఈసి కానీ లేకుంటే హెచ్ఈసి కానీ తీసుకునే వాళ్ళు ఉంటే ఇంటర్లో. ఇంతటితో మన చాప్టర్ అనేది పూర్తయింది. చెప్పినాం కదా, ఒక బిట్ అనేది మనకు యుఎన్డిపి అబ్రివేటెడ్ ఫామ్ అడిగినారు, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. తర్వాత మనకు 4 మార్క్స్కి సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ మీద క్వశ్చన్ అడిగినారు. 2 ఎగ్జాంపుల్స్ రాయమన్నారు. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రౌండ్ వాటర్ ఇన్ ఇండియా 300 డిస్ట్రిక్ట్స్ ఇండియా గవర్నమెంట్ కంప్లైంట్ చేసింది. ఏమని అంటే 4 మీటర్స్ డిక్లైన్ అయిపోయింది గ్రౌండ్ వాటర్ లెవెల్. అలాగే 25 ఇయర్స్లో ఇప్పుడు ప్రస్తుతం 1/3 ఆఫ్ ది కంట్రీ వాటర్ రిసోర్సెస్ని ఓవర్ యూజ్ చేస్తుంది. ఇదే ఒకవేళ కంటిన్యూ అయిందనుకో ఇంకో రాబోతున్న 25 ఇయర్స్లో 60% ఆఫ్ ది కంట్రీ పాపులేషన్ ఓవర్ యూజ్ చేస్తుంది. తర్వాత అగ్రికల్చర్లీ ఎక్కువ ఉన్న స్టేట్స్లో మనకు ఈ వాటర్ రిసోర్సెస్ అనేది ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. అవి వచ్చేసి పంజాబ్, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్. తర్వాత మనం ఎగ్జాషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ గురించి చదువుకున్నాం. వరల్డ్ మొత్తం దగ్గర 1697 రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. ఇవి కేవలం 50 ఇయర్స్ వరకు రావచ్చు. తర్వాత పరిస్థితి ఏమి అనేది ఒక క్వశ్చన్ మార్క్. కాబట్టి మనం ఉన్న రిసోర్సెస్ని మన డెవలప్మెంట్ కోసం వాడుకోవాలి, అలాగే ఫ్యూచర్ కోసం కూడా పెట్టుకోవాలి అని అర్థం. ఓకేనా, ఇంతటితో మన చాప్టర్ అనేది పూర్తయింది. ఇంపార్టెంట్ ఎక్కడ అక్కడ క్వశ్చన్లు అనేది మీకు చెప్పేసినాను. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బాగా చదవండి. ఓకేనా, ఈ టెక్స్చువల్ క్వశ్చన్స్ కూడా బాగా చదవండి. ఎక్సర్సైజ్లో ఉండేవి వీటిల్లో నుండి ఎక్కువ సాధ్యం రావడానికి కూడా వీలుంది. ఓకేనా, ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో నచ్చింటే మీకు బాగా అర్థమైంటే వీడియో లైక్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఇట్ ఈస్ అ మోటివేషన్ ఫర్ అస్. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.